జ్ఞాపకాలుగా అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిచ్చాను. హాయి హాయిగాను నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను. అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను. నువ్వు పంచిన ప్రేమకి ఇప్పుడు రుణపడిపోయే ఉంటాను. హీరో ఏ దైవమో దీవించాడు మా అన్నగా దిగి వచ్చాడు. ఏ జన్మలో రుణమో తీర్చగా ఆ కోసమే ప్రాణం పంచగా. ఏ పుణ్యం మా కోసం ఈ వరమిచ్చిందో. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ బంధం నాకిమ్మని వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి తమ్ముడు నువ్వు నా బంగారం రా. తమ్ముడే తన అక్క తమ్మై రాఖీ ఎందుకు కడతారో తెలుసా? అక్క చెల్లి బాధ్యత అమ్మా నాన్న తర్వాత అన్నదమ్ములదే అని ప్రతి నిమిషం గుర్తు చేయడానికి. இன்பங்கள் துயரங்கள் யார் தந்த போதிலும் இன்பங்கள் மட்டும் நாம் சேர்த்து வைப்போம். தெய்வங்களாய் நீங்கள் வாழ்கின்ற வீட்டில் தேவர்களாய் நாங்கள் காத்து நிற்போம். వందో ఒక వెయ్యో ఒక లక్షం ఇట్లాంటివన్నీ అలవాటే లేదే. అట్లాంటి నాకి తడబాటసలేందే. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా. అక్క తోడబుట్టలేని జన్మ చిందగేనురా. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా. అక్క తోడబుట్టలేని జన్మ చిందగేనురా. నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా. అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా. అతి సుందరుడి సోదరుడి తోడు ఉండగా తల్లిని కాపురం శ్రీగోపురం తాకాలి నీ ఆకాశం. నా పేగుముడి ప్రేమ గుడి నా తల్లిలే. నువ్వు నాండగా నాకుండగా కంపించిపోరా కైలాసం. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ బంధం నాకిమ్మని వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమేనాడు తీరనిది. నేనున్న ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది. ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తలుపు నీ మనుగడలో నిండాలమ్మ. ఒకే కడుపున పుట్టిన బంధం అపురూపమైనది. అయితే ఏ బంధం లేకపోయినా ప్రేమతో దగ్గరయ్యి ఆప్యాయంగా పిలుచుకునే అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ బంధం అమూల్యమైనది, స్వచ్ఛమైనది. ఏ స్వార్థ సంగమ
తమ్ముడు నువ్వు నా